సచిన్, అమూల్, వీ నీడ్ టు టాక్. ఓపిక లేదా? అది మేము ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాం. ఐ ఇన్సిస్ట్. ఫ్రెండ్స్, ఇన్సిస్ట్ అంటే పట్టుబట్టడం, బలవంతం చేయడం కూడా అనొచ్చు. ఇన్సిస్ట్ కి కంపెల్ కి డిఫరెన్స్ ఏంటంటే, కంపెల్ అంటే ఎక్కువగా బలవంతం చేయడం. జోగిపేట్ యూత్ కోసం నా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటది. ఇక్కడ నవీన్ అన్న దాంట్లో నిరాహార దీక్షని ఇంగ్లీష్ లో హంగర్ స్ట్రైక్ అంటారు. మై హంగర్ స్ట్రైక్ ఫర్ జోగిపేట్ యూత్ విల్ గో ఆన్. ఏమయ్యో, బిడ్డకి ఎవరో ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటివి తీసుకోకూడదమ్మా. వాళ్ళు ఏ ఉద్దేశం తెచ్చారో మనకు తెలియదు కదా. ఇక్కడ నాగబాబు అన్న దాంట్లో ఉద్దేశాన్ని ఇంటెన్షన్ అంటారు ఇంగ్లీష్ లో. వి షుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ గిఫ్ట్స్ డియర్. వి డోంట్ నో దేర్ ఇంటెన్షన్స్ బిహైండ్ దిస్. చదవని నా రైటింగ్ నీకు అర్థం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరామ్ రైటింగ్ అర్థం కాదు అన్నాడు కదా. హ్యాండ్ రైటింగ్ చదవడానికి వీలుగా ఉంటే దాన్ని ఇంగ్లీష్ లో లెజిబుల్ అంటారు. లెట్ మీ రీడ్ ఇట్. మై హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ వెరీ లెజిబుల్. ఈ రెండు నోట్స్ సేమ్ లేవు. ఫ్రెండ్స్, ఇక్కడ నాట్ అంటే నాటు 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 నాటు. ఇది ఆ నాటు కాదండి. నాట్ అంటే తెలుగులో ముడి. దిస్ టూ నాట్స్ అరెంట్ ది సేమ్. A good day of hunting, my dear. Yes, it was rather. ఫ్రెండ్స్, ఇక్కడ దొరసాని హంటింగ్ అన్నది కదా. వేటాడడం ఇంగ్లీష్ లో హంట్ అంటారు. ఆడది కనిపిస్తే మగాళ్ళు మానవత్వం చచ్చిపోద్దా వెంకీ? మానవత్వాన్ని హ్యూమానిటీ అంటారు ఇంగ్లీష్ లో. ఎందుకురా దాంట్లో వేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇలా చేస్తే మిగిలిపోయింది వేరే వాళ్ళు పెట్టుకుని ఉంటారు కదా. ఫ్రెండ్స్, మనం తిన్నాక మిగిలిపోయిన ఫుడ్ ని లెఫ్ట్ ఓవర్ అంటారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఈ సీన్ ఇంగ్లీష్ లో, వై ఆర్ యూ పుట్టింగ్ ఇట్ దేర్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఆర్ ఎల్స్ దే మే సర్వ్ అవర్ లెఫ్ట్ ఓవర్స్ టు అదర్ పీపుల్.